పేతురు. పేతురు యొక్క మొదటి పేరు సీమోను. ఇది హెబ్రీ భాష నుండి వచ్చింది. ఈ పేరుకు వినడం అని అర్థం. పేతురు గారి యొక్క తండ్రి పేరు యోహాను, అన్న పేరు అంద్రయ్య. ఈయన చేపలు పట్టేవాడు. బెత్సైదా అనే ఊర్లో కపెర్నహూం అనే ప్రాంతంలో ఉండేవాడు. బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర ఇతని సహోదరుడైన అంద్రయ్య శిష్యత్వం చేసేవాడు. ఒకరోజు యోహాను యేసును చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. అది విన్న అంద్రయ్య యేసును వెంబడించి ఆ తర్వాత సీమోన్ దగ్గరికి వెళ్ళి, నేను మెస్సయ్యను చూశాను అని చెప్పారు. తన సహోదరుడైన సీమోనును యేసు దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన సీమోను చూసి తనకి పేతురు అని పేరు పెడతారు. దానికి రాయి అని అర్థం. ఒకసారి యేసు ప్రజలకు వాక్యం బోధిస్తూ పేతురు ఉన్న ప్రాంతానికి వచ్చి పేతురు యొక్క పడవలోకి ఎక్కి వారికి బోధిస్తారు. ప్రజలకు బోధించడం అయిపోయిన తర్వాత పేతురు వైపు చూసి, పడవను లోతుకు నడిపించండి, కుడివైపున వల వేయండి అంటారు. అయితే రాత్రి అంతా చేపల కోసం ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా పడకపోయేసరికి ఎంతో బాధలోనూ అలసట్లోనూ ఉన్న పేతురు, బోధకుడా, రాత్రంతా ప్రయత్నించాం కానీ ఇప్పుడు నీ మాటను బట్టి వల వేస్తాను అని వల వేశాడు. పేతురు వల వేసిన వెంటనే ఆ వల నిండా చాలా చేపలు పడ్డాయి. వల పీలిపోయేంతగా చేపలు పడ్డాయి. వారు ఆ వలను లాగలేక పక్కనున్న వారిని కూడా పిలిచి వారి సహాయాన్ని తీసుకున్నారు. యేసు పేతురును కేఫా అని పిలిచారు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోకపు తాళపు చెవులు దాని ఎదుట నిలువ నేరవు అని పేతురు గురించి మాట్లాడారు. పేతురు చదువుకోలేదు. పేతురు గారికి ఒక అరామిక్ భాష తప్ప మరి ఇంకేమీ కూడా రాదు. పేతురు యేసు తన జీవితంలోనికి రాకముందు గలిలయ లేదా తిబిరయ అని పిలువబడే సముద్రాన్ని ఆధారం చేసుకుని బ్రతికారు. ఇప్పుడు ప్రభువు చెప్పినట్టు వల వేసినప్పుడు చాలా విస్తారమైన చేపలు వచ్చాయి కదా, అంత విస్తారమైన చేపలు చూసేసరికి యేసు ఎదుట మోకాల్లోనే పేతురు గారు, అయ్యా నన్ను విడిచి వెళ్ళిపో అన్నారు. అప్పుడు యేసు, భయపడకు, ఇప్పటి వరకు నువ్వు చేపలను పట్టే జాలరివి, కానీ నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అన్నారు. అప్పుడు అతడు తనకు ఉన్న మొత్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అప్పటి నుండి వెనక్కి తిరగలేదు, యేసును విడిచిపెట్టలేదు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో యేసు పేతురు, యోహాను, యాకోబు మాత్రమే తీసుకొని వెళ్ళారు. ఒకసారి ప్రభువు మరలా కపెర్నహూం వచ్చినప్పుడు పేతురు గారి అత్తగారికి జ్వరం వచ్చింది. యేసయ్య ఆమె చేయి పట్టుకొని జ్వరాన్ని గద్దించారు. అప్పటికప్పుడు ఆమె జ్వరాన్ని ఆమెని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె త్వరగా లేచి అక్కడున్న వారందరికీ ఉపచారం చేయడం మొదలుపెట్టింది. యేసయ్య ఇంకొకసారి తన శిష్యులతో మాట్లాడుతూ, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు శిష్యులు కొందరు చాలా మాటలు చెప్పారు. కానీ పేతురైతే, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అంటారు. ఆ మాట విన్న ప్రభువు, సీమోన్ బర్యోనా, నువ్వు ధన్యుడవు, నీకు దేవుడే ఈ మాటలు తెలియచేశారు, కానీ రక్తమాంసములు నీకు తెలియచేయలేదు అని చెప్పి పేతుర్ని కేఫాగా పిలుస్తూ సంఘం యొక్క బాధ్యతలన్నిటినీ కూడా దేవుడు ఆయనకి అప్పగించారు. అలాగే పేతురు ఎన్నో విషయాలు యేసుని అడిగి తెలుసుకునేవారు. ఒకసారి పేతురు యేసుని చూసి, ఎవరైనా మన విషయంలో తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగారు. అయితే యేసయ్య మాత్రం 7 సార్లు కాదు, 77 సార్లు అంటారు. అలానే ఇంకో సందర్భంలో యేసయ్య బోధిస్తూ, నాకంటే తన తండ్రిని కానీ తల్లిని కానీ ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని అన్నారు. అందరూ సైలెంట్గానే వింటున్నారు. పేతురు మాత్రం, ప్రవ్వా, మేము మా సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నామని చెప్పారు. అప్పుడు మీకు పరలోకంలో వీటికంటే గొప్పవే లభిస్తాయి అని ప్రభు పేతురుతో సమాధానం ఇచ్చారు. యేసుక్రీస్తు పరిచర్యలో పేతురు గారు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. యేసు ఒకసారి యాయీరు అనే అధికారి యొక్క కుమార్తెను బ్రతికించడానికి వెళ్తూ ఉండగా యేసయ్య మీద చాలా మంది పడుతూ ఉన్నారు. వారందరిలో రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్యను ముట్టుకుంటుంది.
అప్పుడు యేసయ్య నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతారు. అప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు, కానీ పేతురు గారే, ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా, నన్ను ముట్టుకున్నది ఎవరు అంటావేంటి బోధకుడా అని పేతురు గారు యేసయ్యని అడుగుతారు. కానీ యేసు ఎందుకు అలా అన్నారో పేతురు గారికి తర్వాత అర్థమవుతుంది. వారందరూ అంటే శిష్యులందరూ యాయీరు ఇంటికి వెళ్ళిన కేవలం 3 అంటే పేతురు, యాకోబు, యోహాన్లను మాత్రమే ఇంటిలోనికి యేసయ్య తీసుకొని వెళ్ళారు. వారి ముందే చిన్నదాన్ని బ్రతికించారు. పైగా యేసయ్య పేతురు గారికి పరలోక రాజ్య తాళపు చెవులిస్తూ, భూమి మీద నువ్వు ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద నువ్వు ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది అని చెప్పారు. ఈ మాటలు చెప్తూనే యేసయ్య శిష్యులను చూసి, మనం యెరూషలేముకి వెళ్ళినప్పుడు పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయనను ఎన్ని హింసలు పెడతారో ప్రభు తన శిష్యులకు చెప్పారు. ఆయనను ఎలా చంపుతారో, ఆయన మృతుల్లో నుండి ఎలా లెగుస్తారో ప్రతి విషయాన్ని శిష్యులకు చెప్తూ ఉంటే పేతురు గారు వెంటనే, ప్రభా అది నీకు దూరం అవ్వాలి, నీకు ఎప్పటికీ అది కలగకూడదు అని యేసయ్యనే గద్దించడం మొదలుపెట్టేశారు. అప్పుడు యేసయ్య పేతురుని చూసి, సాతానా, నా వెనుకకు వెళ్ళు, నువ్వు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు, నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అంటారు. ఇలా అనేక సార్లు పేతురు గారు ఎంతో దుడుకుగా యేసు మీద తనకున్న ప్రేమను చూపించారు. ఒకసారి అయితే యేసు తన శరీరం గురించి, తన రక్తం గురించి చెప్తే, నా శరీరం నిజమైన ఆహారం అని, నా రక్తం నిజమైన పానీయం అని చెప్పిన సందర్భంలో చాలామంది ఇతర శిష్యులు వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య మిగిలిన వారిని చూసి, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు మళ్ళీ పేతురు గారే, ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా, నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవని తన మనస్సులో ప్రభు యొక్క స్థానాన్ని తెలియజేశారు. యేసయ్య పేతురు వైపు చూసి, సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టించాలని కోరుకున్నాడు, అయితే నేను నీ కోసం వేడుకున్నాను, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులందరినీ స్థిరపరచు అని పేతురుతో చెప్తారు. ఆ రాత్రి ప్రభుతో కలిసి వారు పస్కాను ఆచరిస్తూ ఉంటే యేసు ఆ రాత్రి ఏం జరగబోతుందో తెలియచేశారు. అప్పుడు పేతురు గారు, ప్రభువా, వీళ్ళందరూ మిమ్మల్ని వదిలేసిన నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను అంటారు. అయితే యేసయ్య, నువ్వు ఆయన ఎవరో నాకు తెలీదు అని 3 సార్లు చెప్పే వరకు కోడి కూయదని చెప్పేశారు. యేసయ్య తన శిష్యులతో తానున్న స్థలం నుండి గెత్సెమనే తోటకు వెళ్తారు. అక్కడి నుండి ప్రభువు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఇంకొంత దూరం వెళ్ళి, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. అయితే వారు నిద్రపోయారు. కాసేపటి తర్వాత యేసు వచ్చి, మీరు నిద్రపోతున్నారా, శోధనలో పడకుండా ప్రార్థించండి అని చెప్తారు. ఈలోపే 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా సైనికులను, అధికారులను తీసుకొని యేసయ్యను అప్పగించడానికి వచ్చాడు. శిష్యులందరూ పారిపోయారు. పేతురు అయితే వాళ్ళలో మల్కు అనే సైనికుని చెవి నరికేశారు. అయితే ప్రభువు పేతురును గద్దించి, నీ కత్తి నీ వరలో పెట్టు, కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కత్తితోనే నశించిపోతారు అని చెప్తారు. ఆ రాత్రి ఆ సైనికులు యేసయ్యని అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్తారు. పేతురు కూడా వాళ్ళ వెనకాల వెళ్తారు. అలా అక్కడికి వెళ్ళి బయట కొంతమంది సైనికులు ఉంటే వారితో పాటు కూర్చున్నారు. అక్కడ ఒక చిన్నది, నువ్వు గలిలయలో ఉంటావు కదా, నువ్వు యేసయ్యతో ఉంటావు కదా అని అడుగుతుంది. అప్పుడు పేతురు, నేను అక్కడ ఉండలేదు, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు అంటారు. ఆ తర్వాత మళ్ళీ పేతురు చెవి నరికిన మలుకు యొక్క బంధువు పేతురుని చూసి, నువ్వు అతనితో తోటలో ఉన్నప్పుడు నేను నిన్ను అక్కడ చూడలేదా అనగానే అప్పుడు కూడా పేతురు, నేను ఆయనని ఎరుగను అని చెప్పేశారు. ఇంచుమించు 1 నిమిషం తర్వాత, నిజంగానే వీడు అతనితో కూడా ఉన్నాడు, వీడు గలిలయుడే అని గట్టిగా చెప్పిన పేతురు గారు మాత్రం, ఓయి, నువ్వు చెప్పేదేంటో నాకు తెలీదు అని ఒక మాట అబద్ధం చెప్పేసి వెంటనే తనను తాను చెప్పించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. ఎప్పుడైతే పేతురు ఆ పనులు చేయడానికి మొదలు పెట్టారో వెంటనే కోడి కూసింది.
ఈరోజు కోడి కూయక ముందు నువ్వు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్తావని యేసయ్య చెప్పిన మాట గుర్తొచ్చి బయటకు వెళ్ళి చాలా ఏడ్చారు. ఇంకా యేసు తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులు ఇంట్లో ఉండగానే మగ్దలేని మరియ శిష్యుల దగ్గరికి వచ్చి యేసు తిరిగి లేచారని చెప్పిన వెంటనే పేతురు యోహాను సమాధి దగ్గరికి వెళ్తారు. పేతురు ప్రభువును ఉంచిన సమాధిలోనికి వెళ్ళి చూస్తే అది ఖాళీగానే ఉంది. ప్రభు దేహాన్ని కట్టిన నార వస్త్రాలు ఒక ప్రక్కన పడి ఉండడం, తలకు కట్టిన రుమాలు వేరుగా ఒక చోట చుట్టి ఉండడం చూసి వెళ్తారు. ఆయన మృతుల్లో నుండి లేవడం అగత్యమని చెప్పిన లేఖనాలను వారు గ్రహించలేదు. తర్వాత శిష్యులందరూ రోమీలకు భయపడి తలుపులు వేసుకొని ఇంట్లో ఉంటే యేసయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందమని చెప్పిన తర్వాత పేతురు గారు మళ్ళీ తిబిరియా సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళారు. అప్పుడు యేసు మరలా వారికి కనబడి మాట్లాడితే యోహాను ప్రభు యొక్క మాట గుర్తుపట్టి ఆయన ప్రభు సుమి అనగానే పేతురు పైవస్త్రం లేని కారణంగా సముద్రంలో దూకేశారు. ప్రభు పేతురుని చూసి వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగారు. పేతురు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అంటారు. అప్పుడు ప్రభువు నా గొర్రెలను మేపు అన్నారు. రెండోసారి యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అప్పుడు పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అన్నారు. నా గొర్రెలను కాయి అని చెప్పారు రెండోసారి. మూడోసారి కూడా యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే 3 సార్లు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగేసరికి పేతురు గారు వ్యసనపడి ప్రభువా, నువ్వు సమస్తాన్ని ఎరిగిన వాడువు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని అన్నారు. అప్పుడు ప్రభువు నా గొర్రెలను మేపు అని అన్నారు. తరువాత యేసయ్య నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళావు. నువ్వు ముసలివాడి అయిపోయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకొని పోతారు అని చెప్పారు. పేతురు ఏ విధంగా చనిపోతారో ప్రభు ముందుగానే తెలియచేశారు. వారు అలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు పేతురు వెనక్కి తిరిగి యోహాను వాళ్ళ వెంటే రావడం చూసి ఇతని సంగతి ఏంటి అని ప్రభువుని అడిగారు. అందుకు ప్రభువు నేను వచ్చే వరకు అతను ఉండడం నాకు ఇష్టమైతే అది నీకేంటి అని అన్నారు. తరువాత శిష్యులను అందరినీ తీసుకొని ఒలివల కొండ మీద ఆరోహణమయ్యారు. ప్రభువు ఆరోహణం అవుతూ పరిశుద్ధాత్మ వరం కోసం కనిపెట్టమన్నారు. ప్రభు యొక్క మాటను బట్టి వారు ప్రభువుతో చివరిసారి భోజనం చేసిన ఇంటికి మేడ గదిలోకి వెళ్ళి 10 రోజులు దాదాపు 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థించారు. అప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి యూదా చేసిన ద్రోహం గురించి మాట్లాడి కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాటలను గుర్తు చేస్తూ 12 మంది శిష్యులు ఖచ్చితంగా ఉండాలి కనుక పేతురు గారు ఆ 120 మంది మధ్యలో యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపును మత్తియాను నిలబెట్టి అందరి హృదయాల్ని ఎరిగిన దేవా, తన చోటుకి వెళ్ళడానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాల్పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనపరచమని ప్రార్థించారు. అప్పుడు చీటి మత్తయి పేరు మీద వచ్చింది. కాబట్టి మత్తయి 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడ్డారు. 10వ రోజున అంటే వీళ్ళు ఉపవాసం మొదలుపెట్టిన 10వ రోజున పెంతెకొస్తు అనబడిన రోజున మేడగదిలో ఉన్న వారందరి మీద దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా కూడా నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. కొంతమంది ప్రజలు పరిశుద్ధాత్మ పొందుకున్న వీరందరూ మాట్లాడడం చూసి వారి మాటలు విని చాలా ఆశ్చర్యపడ్డారు. పరిశుద్ధాత్మ గురించి మొదట దేవుడు ఎక్కడ ప్రామిస్ చేశారు అంటే యోవేలు ప్రవచనం గురించి చెప్పి
యేసుని మీరు సిలువ వేసిన తండ్రి ఆయనను లేపారు, దీనికి మేము సాక్షులం అని చెప్తూ యేసు యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి, దావీదు యొక్క మాటలను కూడా వారికి జ్ఞాపకం చేశారు. ఆ రోజు పేతురు గారి మాటలు విన్న ప్రజలు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందుకున్నారు. సంఘం అద్భుతంగా పెరుగుతుంది. అనేక మంది ప్రభు యొక్క రక్షణను పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి ఎక్కువ వెళ్తూ ఉంటే అక్కడ పుట్టుకతోనే కుంటివాడైన ఒకరిని చూశారు. అతను కూడా వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని వారిని అలా చూస్తున్నాడు. అప్పుడు పేతురు గారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, నాకు కలిగిందే నీకు ఇస్తాను అని చెప్పి అతని కుడి చేయి పట్టుకొని లేపారు. అప్పుడు ఆ కుంటివాని చీలమండలు బలం పొందుకున్నాయి. అతను గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే పేతురు, ఇశ్రాయేలీయులారా, మా భక్తితో కానీ మా సొంత శక్తితో కానీ వీనికి నడిచే బలం ఇచ్చినట్టు చూస్తున్నారేంటి? మీరు జీవాధిపతిని చంపేశారు, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపారు, అందుకు మేము సాక్షులం అని చెప్పారు. ఇంకా చాలా మాటలు ఆ ప్రజలకు తెలియచేశారు. వారు ఇంకా ప్రజలతో మాట్లాడుతూ ఉండగానే యాజకులు, దేవాలయపు అధికారులు, సద్దుకైలు వచ్చి వీరిని బలవంతంగా పట్టుకొని, అప్పటికే సాయంత్రం అయింది కాబట్టి వారిద్దరిని కావలిలో ఉంచారు. పేతురు, యోహాను వాక్యం చెప్పినప్పుడు దాదాపు 5,000 మంది పురుషులు నమ్మారు. తర్వాత రోజు శాస్త్రులు, అధికారులు, పరిసయ్యులు యెరూషలేమునకు వచ్చారు. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాంద్రు, ప్రధాన యాజకుడు బంధువులతో కూడా చాలామంది అక్కడ ఉన్నారు. పేతురు, యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, మీరు ఏ బలంతో, ఏ నామంతో దీన్ని చేశారు అని పేతురుని ప్రశ్నిస్తే, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఇతను ఎలా స్వస్థత పొందుకున్నాడని మీరు మమ్మల్ని విచారణ చేస్తున్నారు, కాబట్టి వినండి అని యేసుక్రీస్తు గురించి చెప్పారు. ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. ఆకాశం క్రింద ఉన్న ఏ నామంలోనూ రక్షణ పొందలేమని చెప్పారు. విన్న వాళ్ళందరికీ పేతురు, యోహానుల ధైర్యాన్ని చూసి, విద్య లేని ఈ పామరులకు ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపడ్డారు. పైగా స్వస్థత పొందినవాడు ఎదురుగా ఉండడం వలన ఈ అధికారులు ఏమీ మాట్లాడలేకపోయారు. వారు పేతురు, యోహానులను బయటికి పోనిచ్చి, బాబోయ్, ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళు ఇంత గొప్ప పనులు చేశారు కదా, పైగా ఇది యెరూషలేములో కూడా మొత్తం తెలిసిపోయింది, ఇది జరగలేదని చెప్పలేము. ఇక మీదట యేసు అనే పేరు ఎవరికి చెప్పొద్దని వీళ్ళని బలవంత పెడదామని మాట్లాడుకున్నారు. తర్వాత పేతురు, యోహానులను పిలిపించి, మీరు యేసు నామం గురించి మాట్లాడకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అయితే పేతురు, యోహాను ఆ అధికారులకు భయపడకుండా, మేము దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా, మీరే చెప్పండి. మేమైతే చూసిన వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అని సమాధానం చెప్పారు. ఇంకా ప్రజలు జరిగిన దాన్ని చూసి దేవుణ్ణి మహిమపరిచారు. సభవారు కూడా ప్రజలకు భయపడి వారిని శిక్షించడానికి అవకాశం లేక బెదిరించి విడుదల చేశారు. తర్వాత పేతురు, యోహానులను విడుదల పొంది వారి సొంత ప్రజల దగ్గరకు వచ్చి అధికారులు వారితో చెప్పిన ప్రతి మాట తెలియజేశారు. వారందరూ ఆ మాటలు విని ఏక మనసుతో దేవునికి మొరపెట్టారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ చోటు కంపించింది. అందరూ మరలా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాక్యం ఇంకా బలంగా ప్రకటించడం మొదలుపెట్టారు. వారికి ఉన్న ఆస్తి అందరూ పంచుకున్నారు. పైగా భూములు, ఇండ్లు కలిగిన వారు వాటిని అమ్మివేసి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. ఎవరికి కొదువు ఉన్నట్లు ఏమీ లేదు ఆ రోజుల్లో. అదే సమయంలో అననీయ, సపీరా అనే 2 భార్యాభర్తలు వారి యొక్క పొలాన్ని అమ్మేసి దానిలో కొంత దాచుకొని పేతురు గారి దగ్గర అబద్ధం చెప్పారు. అయితే పేతురు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను మోసం చేయటం కష్టం కనుక వారు ఆ రోజే అక్కడే పడి చనిపోయారు. ఇది విన్న ప్రతి ఒక్కరికి, అక్కడ ఉన్న వారికి చాలా భయమేసింది. సూచక్రియలు, మహత్కార్యాలు చాలా వారి మధ్యలో జరిగాయి. అక్కడి ప్రజలు పేతురు గారి నీడ వారి మీద పడిన చాలు అనుకొని మంచాలతోనే రోగులను తీసుకుని వచ్చారు. దెయ్యాలు పట్టిన వారు కూడా విడుదల కలిగి స్వస్థపరచబడ్డారు. ఇంకా ప్రధాన యాజకులు, సద్దుకైలు మత్సరంతో నిండుకొని అపోస్తలులను
పట్టుకొచ్చి చెరసాల్లో వేశారు. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల ఓపెన్ చేసి, మీరు వెళ్ళి దేవాలయంలో జీవం గురించి ప్రకటించండి అని చెప్తే వీళ్ళు ఉదయాన్నే లేచి దేవాలయంలో బోధించడం మొదలుపెట్టారు. అధికారులు అపోస్తులకు శిక్ష వేద్దాం అన్నట్టు వారిని పట్టుకొని రండి అని సైనికులను పంపి వీరు సభలో ఉన్నారు. అయితే సైనికుల చెరసాలలో పేతురు యోహానులు లేకపోవడం చూసి అధికారుల దగ్గరకు వచ్చి వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, కానీ అక్కడ మనం బంధకాల్లో ఉంచిన వారు మాత్రం లేరు అని చెప్పారు. ఇది ఏమవుతుందో అని వాళ్ళందరికీ కూడా చాలా భయం వేసింది. ఈలోపే మరొకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన శిష్యులు దేవాలయంలో బోధిస్తున్నారని చెప్పారు. అప్పుడు అధిపతి ప్రజలతో కూడా మిగిలిన వారిని కూడా తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ప్రజలు రాళ్లతో కొడతారేమో అని భయపడి బలాత్కారంగా తీసుకుని రాకుండా ఏదో మామూలుగా మాట్లాడడానికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. అపోస్తులను పేతురును సభ మధ్యలో నిలబడి, మీరు ఈ నామం గురించి బోధింపకూడదని మీకు చెప్పలేదా? మీరు మీ బోధతో ప్రజలను నింపి ఈ మనుషుని మేమే హత్య చేశామన్నట్టు చెప్తున్నారు అని అన్నారు. అప్పుడు పేతురు, మిగిలిన వారు, దేవునికే మేము భయపడతాం, మనుషులకు కాదు. మీరే యేసుని చంపేశారు, దేవుడు ఆయనను హెచ్చించారు, అందుకు మేము పరిశుద్ధాత్మ కూడా సాక్షులము. వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే అధిపతులకు బాగా కోపం వచ్చి వీళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు ప్రజలందరిలో మంచి పేరు పొందిన ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలను ఒక పరిసయ్యుడు లోపలికి వచ్చి, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయంలో మీరేం చేస్తున్నారో జాగ్రత్త సుమండి. కొన్ని రోజుల క్రితం దూదా అనే వ్యక్తి అతను ఏదో గొప్పవాడు అని చెప్పుకొని ఇంచుమించు 400 మంది మనుషులను కలుపుకున్నాడు. అయితే వాడు చనిపోయినప్పుడు వాడితో కలుసుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. తర్వాత ప్రజాసంఖ్య చేసే రోజుల్లో గల్లీయుడైన యోధ ప్రజలతో తిరుగుబాటు చేయించాడు. అయితే వాడితో పాటు వాడి మాట విన్న వారందరూ కూడా నశించిపోయారు. కాబట్టి నా మాటలు విని ఈ మనుషుల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు జరిగిందంతా మనుషుల వలన జరిగితే అది నిరర్ధకమైపోతుంది. ఒకవేళ దేవుని వలన జరిగితే మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళను దేవునితో పోట్లాడువారు అయిపోతారేమో, జాగ్రత్త అని అన్నారు. అప్పుడు వాళ్ళందరూ గమాలియేలు మాట విని దానికి ఒప్పుకొని అపోస్తులను లోపలికి రప్పించి వారిని బాగా కొట్టించి యేసు అనే పేరు ఇక బోధించకూడదు అని ఆజ్ఞాపించారు. వారిని విడుదల చేశారు. అయితే అపోస్తులు మాత్రం యేసు నామం కొరకు అవమానం పొందుటకు గొప్ప భాగ్యమని ఎంచుకొని చాలా సంతోషిస్తూ మహాసభ దగ్గర నుండి వెళ్ళారు. ప్రతిరోజు దేవాలయంలోనూ ఇంటింటను వాక్యోపదేశం చేస్తూ యేసే మనం ఎదురు చూస్తున్న అభిషక్తులను ప్రకటించారు. స్టెఫెన్ హత్య తర్వాత యెరూషలేములో అపోస్తులు తప్ప ఎవ్వరూ లేరు. సంఘంలోకి చాలా హింస కూడా కలిగింది. ఫిలిప్పు సమరయ పట్టణంలో యేసు గురించి ప్రకటించగా అనేక అద్భుతాలు దేవుడు అతని ద్వారా చేయించారు. చాలా మంది బాప్తిస్మం పొందారు. సమరయ ప్రజలు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తులు విని సమరయులు పరిశుద్ధాత్మను పొందాలని వారి మీద చేతులు వేసి ప్రార్థించగా సమరయులు పరిశుద్ధాత్మను పొందారు. సమరయలో ఫిలిప్పు ద్వారా వాక్యం విని బాప్తిసం తీసుకొని ఫిలిప్పుతో ఉన్న గారడీ సీమోన్ అనే వ్యక్తి పేతురు గారి దగ్గరకు వచ్చి కొంత డబ్బు వారి దగ్గర పెట్టి, నేను ఎవరి మీద చేతులు పెట్టినా వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వచ్చేలాగా ఈ డబ్బు తీసుకొని ఆ వరం ఇవ్వండి అని అడిగాడు. వెంటనే పేతురు గారు, నువ్వు ద్రవ్యం పెట్టి దేవుని వరం కొనాలనుకుంటున్నావా? నువ్వు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. కాబట్టి ఈ పనిలో నీకు పాలు పంపులు లేవు. నువ్వు నీ చెడుతనంను మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడుతుంది అన్నారు. పేతురు గారి మాట విన్న సీమోను, నువ్వు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా నువ్వే నా కోసం దేవుణ్ణి వేడుకో అంటాడు. ఇంకా పేతురు యోహానులు తిరిగి యెరూషలేముకు వెళ్తూ ప్రభు యొక్క సాక్ష్యాన్ని వారందరికీ కూడా తెలియచేశారు. తర్వాత పేతురు గారు వేరే వేరే ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వృద్ధాలో ఉన్న పరిశుద్ధుల దగ్గరకు వచ్చారు. అక్కడ 8 సంవత్సరాల నుండి ఐనేయ అనే వ్యక్తి పక్షవాయువుతో మంచాన పట్టాడు. పేతురు గారు అతన్ని చూసి, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నారు, నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అని చెప్పారు. వెంటనే ఐనేయ లేచాడు.
లుద్దాలోను షారోన్లోను ఉన్న వారికి ఇది తెలిసి వారందరూ ప్రభు తట్టు తిరిగారు. లుద్దాకు దగ్గరలో ఉన్న యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. తబిత అంటే దోర్కా అని, లేడీ అని అర్థం. ఈమె సత్క్రియలు, ధర్మకార్యాలు చాలా చేసింది. ఆ రోజుల్లో ఆమె అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత పేతురు గారే ఆమెను దేవుని శక్తితో బ్రతికించారు. దోర్కా యొక్క జీవితం గురించి, పేతురు గారు దోర్కాని ఎలా బ్రతికించారనే ప్రతి విషయము దోర్కా అనే వీడియోలో ఉంది, చూడండి. తబిత బ్రతికిన తర్వాత యొప్పే మొత్తం ప్రభువునందు విశ్వసించారు. పేతురు యొప్పేలోనే సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర చాలా రోజులు ఉన్నారు. తర్వాత కొర్నేలి మరియు అతని కుటుంబం, బంధువులు ఎలా రక్షించబడ్డారో, అన్యుల మీద దేవుడు ఎలాంటి కృప చూపాడో, పేతురు గారు కొర్నేలి ఇంటి వారందరికీ బాప్తిస్మం కూడా ఇచ్చారు. అక్కడి వారు పేతురును కొన్ని రోజులు వారి దగ్గర ఉండమన్నారు. ఈ విషయం అంటే పేతురు గారు అన్యజనులతో భోజనం చేశారని ఈ విషయం యెరూషలేములో ఉన్న వారికి, అధికారులకు, అపోస్తలులకు, యూదయ వారందరికీ తెలిసి పేతురు రాగానే నువ్వెందుకు సున్నతి లేని వారితో కలిసి భోజనం చేసావని ప్రశ్నించారు. అప్పుడు పేతురు, నేను యొప్పే పట్టణంలో ఉండగా మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటుంటే పరవశుడనే ఒక దర్శనం చూశాను. అదేంటంటే 4 చెంగులు పట్టుకుని ఉన్న ఒక దుప్పటి కిందకి నా దగ్గరకు వచ్చింది. చూడటానికి అదొక పాత్రలాగా ఉంది. ఆకాశం నుండి అది నా దగ్గరకు వచ్చింది. దానిలో భూమి మీద ఉండే 4 కాళ్ళ జంతువులు, అడవి మృగాలు, పాకే పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ కనిపించాయి. నేను వాటిని చూస్తూ ఉండగానే పేతురు, నువ్వు లేచి వాటిని చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పినట్టు విన్నాను. అందుకు నేను, వద్దు ప్రభువా, నేను నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది నా నోట ఎప్పుడు పెట్టలేదని చెప్పాను. కానీ ప్రభువు, దేవుడు పవిత్రం చేసిన దాన్ని అపవిత్రంగా ఎంచవద్దు అని నాతో చెప్పడం విన్నాను. ఇంకా ఇలా 3 సార్లు జరిగింది. తర్వాత అదంతా మళ్ళీ ఆకాశానికి ఎత్తబడింది. ఈలోపే సమరయ నుండి నా దగ్గరకు 3 మనుషులు వచ్చి మేము ఉన్న ఇంటి దగ్గర నిలబడ్డారు. అప్పుడు ఆత్మ ఏ భేదం చూపకుండా వాళ్ళతో వెళ్ళు అంటే నేను 6 సహోదరులతో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళాను. అప్పుడు కొర్నేలి తాను చూసిన దర్శనాన్ని, దేవదూత తనతో మాట్లాడిన మాటలన్నిటిని వివరంగా తెలియచేశారు. వారు రక్షించబడే ప్రభు యొక్క మాటలు చెప్పడం నేను ప్రారంభించగానే అక్కడ ఉన్న వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. మొదట్లో మన మీదికి ఎలా అయితే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో అలానే వీళ్ళ విషయంలో కూడా జరిగింది. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచిన మనకు ఇచ్చినట్టే వాళ్ళకి కూడా పరిశుద్ధాత్మని ఇవ్వడానికి దేవునికి ఇష్టమైతే అడ్డం చెప్పడానికి నేనెవరు అని అన్నారు. పేతురు గారి మాటలు విన్న మిగిలిన వారు ఇంకా ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ అన్యజనులకు కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేశారని చెప్పుకొని దేవునిని మహిమపరిచారు. ఇంకా అప్పటికి సంఘంలో చాలా హింస జరిగింది. ఆ రోజుల్లో రాజైన హేరోదు సంఘంలో కొంతమందిని బాధ పెట్టడానికి బలవంతంగా పట్టుకున్నాడు. అదే సమయంలో యోహాను సహోదరుడైన యాకోబును కూడా ఖడ్గంతో చంపించేశాడు. ఇది యూదులకు చాలా ఇష్టమైన పని అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని చంపేద్దాం అనుకున్నాడు. అయితే అది పులియని రొట్టెల పండుగ కాబట్టి పస్కా పండుగ అయిన తరువాత పేతురును ప్రజల ముందుకు తీసుకొని వచ్చి అప్పుడు చంపుదామని అనుకుని పేతురుని చెరసాల్లో వేయించాడు. సంఘం అయితే పేతురు గారి కోసం అత్యాసక్తిగా ప్రార్థించగా, రేపు పేతుర్ని బయటకు తీసుకొని వచ్చి అందరి ముందు నిలబెడతాను అని హేరోదు నిర్ణయించిన రోజుకు ముందు రాత్రి ప్రభుదూత పేతురు ముందు నిలబడ్డారు. పేతురైతే సైనికుల మధ్యలో నిద్రపోతున్నారు. ఆ దూత పేతురుని చెరసాల్లో నుండి బయటకు తీసుకొని వచ్చి ఒక వీధి వచ్చే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు గారు యోహాను అనబడిన మార్కు ఇంటికి వచ్చినప్పుడు రోదే పేతురు గారి యొక్క స్వరాన్ని వింటుంది. ఈ సందర్భం గురించి రోదే అనే వీడియోలో పూర్తిగా వివరించబడింది. ఒకసారి ఆ వీడియో చూడండి. పేతురు మార్కు అనే మారుపేరు గల యోహాను ఇంటి నుండి వెళ్తూ యాకోబుకు మిగిలిన సహోదరులకు ఈ విషయాలు, అంటే పేతురు గారు చెరసాల నుండి ఎలా విడిపించబడ్డారో అవన్నీ కూడా చెప్పి వేరొక చోటికి వెళ్ళారు. మరుసటి ఉదయం
పేతురు ఎక్కడికి వెళ్ళాడో అని సైనికులకు కలిగిన ఆందోళన ఇంత అంత కాదు. కాబట్టి హేరోదు పేతురు గారికి కాపలా ఉన్న సైనికులందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. తర్వాత హేరోదు యూదయలో నివసించకుండా కైసరుకు వెళ్ళి అక్కడ నివసించాడు. తర్వాత మళ్ళీ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మాటల్లో పేతురు గారి గురించి చెప్పడం వింటాం. అంటే అన్యజనుల విషయంలో పేతురు సున్నతి పొందిన వారికి భయపడి చేసిన తప్పు గురించి పౌలు పేతురు గారిని ఎలా గద్దించారో ప్రతి విషయాన్ని తెలియచేశారు. పేతురు గారు కూడా కొంతకాలానికి పౌలు గారి పత్రికలు ఎంత అమూల్యమైనవో చెప్పారు. ఇంకా పేతురు గారి గురించి బైబిల్లో ఎక్కడా చూడం. పేతురు గారు 2 పత్రికలు రాశారు. సుమారు 64-67 ఏడీలో రోమాలో ఉన్న సంఘం నీరో చక్రవర్తి ద్వారా పడుతున్న హింసను బట్టి కృంగిపోవద్దు అని వారిని పేతురు గారు బలపరిచారు. పేతురును అదే సమయంలో బంధించారు. పేతురును సిలువ వేయమని నీరో చక్రవర్తి ఆజ్ఞాపిస్తే పేతురు గారు, నా ప్రభువుని యేసులాగా నేను సిలువ వేయబడ్డానికి అర్హుడను కాను, తలకిందులుగా సిలువ వేయమని చెప్పారు. ఇది రోమాలోనే జరిగింది. గలిలయ సముద్రంలో వలలు వేసుకున్న ఒక సామాన్య జాలరి నుండి క్రీస్తు సంఘానికి పునాది రాయిగా మారే వరకు అపోస్తులుడైన పేతురు ప్రయాణం ఇది. నీళ్ల మీద నడిచిన ధైర్యం, భయంతో ప్రభువును ముమ్మారు కాదన్న బలహీనత ఉన్నా కానీ అన్యజనులకు సువార్త తలుపులు తెరిచి దేవుని మందను కాచిన కాపరి. ఆయన జీవితం మనకు ఒకటే నేర్పుతుంది. దేవుడు సామాన్యులను, లోపాలు ఉన్నవారిని కూడా వాడుకొని చరిత్రను ఎలా తిరగరాయగలడో చెప్పడానికి పేతురు జీవితమే సజీవ సాక్ష్యం. ఈ వీడియో ద్వారా అపోస్తులుడైన పేతురు జీవితం గురించి మీకు అర్థమైందని ఆశిస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండును గాక.